సో మరి సామల భాస్కర్ గారు, సో మీరు ఇక్కడ ప్రజెంట్గా సర్పంచ్ అంటే గ్రామానికి మొదటి వ్యక్తి. సో మరి మీరు ఈ పథకాల విషయంలో కావచ్చు, మీరు ఇప్పించినటువంటి వాళ్ళు అన్ని విషయాలు మరి ఏమంటారు ఓటర్లు? ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ఎన్నికల నిమిత్తం ప్రచారంలో భాగం ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటు కోసం అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ ఫలాలు మేము పొందుతున్నాము. ఆ యొక్క సొమ్ము తింటున్నాం కాబట్టి ఆ యొక్క సొమ్ము తింటున్నందుకైనా కానీ మేము కేసీఆర్కు ఓటు వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు నిరుపేద ప్రతి వ్యక్తి యొక్క ఇబ్బందులను సమస్యలను తెలుసుకొని ఆ యొక్క సంక్షేమ ఫలాలు రావాలనే ఉద్దేశంతో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత 2000 పెన్షన్లు కానీ, తర్వాత చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ రూపంలో కానీ, చేనేత బీమా రూపంలో కానీ ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా ప్రతి కులాలకు అతీతంగా, ఇంకోటి పార్టీలకు అతీతంగా ప్రతి పౌరునికి ఈ యొక్క లబ్ధి అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇన్ని సంక్షేమ ఫలాలు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఇంటింటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరం కూడా మేము కేసీఆర్ వెంట ఉంటున్నాం, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఎంతో సంతోషంగా మేము ఉంటున్నాము.